అంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ బ్లాక్ బస్టర్. అంటే బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం అవుతుంది కదా, అందుకని చెప్తాను. యాక్చువల్గా చిరంజీవి గారు ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ మ్యాన్గా చేయడం నేను చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూశానండి దాదాపుగా. నేను ఆయన ఫ్యాన్ని. ఆయన కన్నా 1 year జుగుందేరు స్కూల్లో. అప్పుడు నాకు పరిచయం లేకపోవచ్చులే కానీ మా పిల్లలు ఇప్పుడు మా మనవాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా చూసి చిరంజీవి గారి సినిమాని ఒక అయితే ఇది ప్రత్యేకమైన ఎత్తు. ఇటువంటి ధ్యానాలు ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయలే. అది ప్రత్యేకంగా చూపించారు ఆయన్ని ఈ సినిమాలో. అంటే సినిమాలో నవరసాలు ఉన్నాయి. మామూలు ఒక సినిమాలో ఒక ఉంటుంది, కామెడీ ఉంటుంది అటు, కానీ నవరసాలు బాగా కలిపి పండించాడనమాట. మీకు ప్రత్యేకంగా నచ్చిన కామెడీ సీన్ ఏంటి చిరంజీవి గారు మూవీలో? చిరంజీవి గారు చేసిన కామెడీ సీన్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఇప్పుడు అక్కడ అంటాడు కదా అతను, మరి భార్య ముందు అరుస్తాడు కదా భార్యని, తర్వాత లోపలికి వచ్చి జట్టర్స్ కదా అంటాడు కదా, అది చాలా బాగుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసేసారు. అది ఆయన కష్టం ఉంది కానీ కామెడీ టైమింగ్స్ ఆయన చాలాసార్లు చేస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇద్దరు, వెంకటేష్ గారు కానీ ఇటు ఈయన కానీ. సరే వెంకటేష్ గారి కంటే కామెడీ సార్లు నుంచి అలవాటు కానీ ఈయన కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్ ఎక్కడ మిస్ కాలేదన్నమాట. అది ఓవరాల్గా సినిమాకి 10కి 10 ఇస్తాను. సంక్రాంతికి ఇదే హిట్, ఇదే ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ అంతా ఇదేనండి. కంపల్సరీ ఇదే 10కి 10 ఇస్తాను రేటింగ్ అయితే ఈ సినిమాకి అయితే. సినిమా మాత్రం ఇగో చూస్తున్నారు కదా, పెద్ద వాళ్ళు చూస్తున్నారు కదా, దయచేసి మీ పిల్లలను కూడా ఈ సినిమా చూపించాలి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో చిన్న ఒక మెసేజ్ ఉంది. చిన్న పిల్లలు లవ్వులని అవ్వని చిన్న గొడవలు వస్తాయి భయ్య ఫ్యామిలీలు అయినప్పుడు. దానికే సూసైడ్ చేసుకుంటారు, అలిగి అత్తగారింటికి పోతుంటారు. అవన్నీ ఫ్యామిలీ అన్నప్పుడు బండి సాగించాలంటే గొడవలు వస్తుంటాయి. ఒకటే అన్ని సంతోషం కావాలంటే కుదరదు. నిజంగా అనిల్ రావిపూడి గారికి 100% ఆయనకు మెచ్చుకోవాలి. రెగ్యులర్ కంటెంట్ అయినా, రెగ్యులర్ జానర్ అయినా కొత్తగా చూపించింది భయ్య. కామెడీ మాత్రం చినిగిపోయింది భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక 10 నిమిషాలు కొద్దిగా లాగ్ అయినా మిగతా మాత్రం నవ్వి తెచ్చిన భయ్య. నేను ముఖ్యంగా ఈ సినిమాలో గ్రహించింది ఏంటంటే యువతకు మెసేజ్ ఇచ్చిండు. ముఖ్యంగా ప్రతి ఒక్క యువత పెళ్ళి అయిన వాళ్ళు ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ కర్మ అయిపోతుంది భయ్య. ప్రతి పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మన ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ ఉందన్నమాట. మన జీవితంలో జరిగినట్టు స్టోరీ ఉంది, మన అందరి జీవితంలో జరిగినట్టు స్టోరీ ఉంటుంది. మన స్టోరీని సినిమా ప్రకారంగా చూపించుండు. అదేవిధంగా బీజిఎమ్స్ ఆ మ్యూజిక్ మాత్రం చింపిగడేది. మెగాస్టార్ని చూసి అల్లు అర్జున్, అదేవిధంగా మా రామ్ చరణ్, అదేవిధంగా మా పవర్ స్టార్ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తర్వాతనే భయ్య యాక్టింగ్ చేస్తుండి 70 సంవత్సరాల్లో కొద్ది గ్రేస్ తగ్గుతారు కానీ తగలే. కానీ చాలా చక్కటి సినిమా తీసుండు. మెగాస్టార్ చూసి తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. యువ హీరోలు ముఖ్యంగా మెగాస్టార్ని చూసి నేర్చుకోవాలని నేను వినమ చేసుకున్నా. జై. మూవీ చాలా బాగుందండి. చాలా బాగుంది. చిరంజీవి గారు యాక్టింగ్ అండ్ చిరంజీవి గారు ఇంకా వెంకటేష్ గారు ఇద్దరున్న ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో ఆ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సాంగ్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ సాంగ్స్, ఆ పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ సాంగ్స్ మధ్య లొకేషన్స్ అవి కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఆ పిల్లల స్కూల్ దగ్గర ఉన్న లొకేషన్స్, యాక్చువల్ చిరంజీవి గారికి ఆ పిల్లలకి మధ్య ఉన్న సెంటిమెంట్ అదంతా కూడా చాలా బాగుందండి. వెంకటేష్ గారు ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ కదండి, చాలా బాగుంది. అంటే యాక్చువల్ చిరంజీవి గారు వెంకటేష్ గారు ఉన్నప్పుడు అది ఒక మూవీలా కాకుండా ఒక ఇద్దరు ఫ్రెండ్స్, మనం బయటకు వెళ్తే ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అట్లా మంచిగా ఉందండి. మనం ఇప్పుడు అన్నీ చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు మూవీ అని చూస్తారండి. అదే మనం ముందేం లీక్ చేయకూడదు కానీ బాగుంది. ఇద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుందండి. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు. ఓకే, సో చాలా బాగుందన్న. సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ ఇట్టు కొడతాడు అనిల్ రావిపూడి. మళ్ళీ దొరికేస్తాడని ప్రతిసారి కూడా డబల్లా కొడుతున్నాడు. సో మెయిన్ పాజిటివ్ అంటే చిరుగారి ఆయన కామెడీ టైమింగ్ అయినా, ఆయన స్వాగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 20 yearsలో ఎవరు వాడుకోలేని కామెడీ టైమింగ్ అయితే అనిల్ రావిపూడి పట్టేశాడు.
అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి క్యామియో ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టు ఆ 20 minutes దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా, ఆయన కామెడీ టైమింగ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. వీటన్నిటికంటే మనం ఏదైతే బాస్ నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక డ్యాన్స్ మూవ్స్ అనేవి మేము వెళ్ళిన ఫస్ట్ 20-30 minutesలోనే మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేశారని అనిపించింది. ఆ హుక్ స్టెప్ అయినా లేదంటే శశిరేఖ సాంగ్లో ఆయన డ్యాన్స్ మూవ్స్ అయినా, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, దాని వరకు ఇచ్చి పడేసాడని చెప్పుకోవచ్చు. అండ్ అది కాకుండా సెకండ్ హాఫ్లో ఏదైతే ఒక కామెడీ టైమింగ్ అయినా లేదంటే ఒక స్క్రీన్ ప్లే అయినా సరే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసం లేదంటే ఒక డాడీ ఒక తులసి మూవీలో ఆల్రెడీ చూసేసిన స్టోరీలు అనిపించినా సరే తను యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా తను యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ సరే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే అనిల్ రావిపూడి రైటింగ్. సో మొత్తం పీక్స్ లెవెల్లో పెట్టుకున్నాడు. ఇది కదా వింటేజ్, ఇది కదా కామెడీ, ఇది కదా బాస్, ఇందుకు కదా మేము మెగాస్టార్ని పిలిచేది అనిపించింది. ఎక్స్ట్రాడనరీగా ఉందన్న. సో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఏదైతే చూసి బాస్ని చూసి మురిసిపోయే వాళ్ళు మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళు అలా చూసి మురిసిపోతారనిపిస్తుంది. సో ఈ సంక్రాంతికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు ఈ సినిమాకి 100%. మూవీ చూసి వస్తున్నాను. బాస్ ఈజ్ బ్యాక్ అంటే పర్ఫెక్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 10 years నుంచి బాస్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అనిల్ రావిపూడి సార్, యు ఆర్ గ్రేట్ సార్. ఎందుకంటే బాస్ని అన్ని యాంగిల్స్లో వాడుకున్నారు మీరే. ఎందుకంటే మీరు బాలేతోనే మూవీ భగవత్ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.